హాయ్ అండి. ఈరోజు వీడియో అయితే పాపకి గౌన్ కుట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మన దగ్గర డైలీ కుట్టించుకునే కస్టమర్స్ అయితే ఒక సిస్టరు తన బ్లౌజ్ తెచ్చి వాళ్ళ పాపకి అయితే ఫ్రాక్ కుట్టమంది. ఈ విధంగా అయితే కుట్టాను. అలాగే యూట్యూబ్లో సిస్టర్ కూడా నన్ను అడిగింది కటింగ్ అలాగే కుట్టడం కూడా పెట్టక్కని. నేనైతే ఫస్ట్ మనం అయితే ఏ క్లాత్ అయితే ఉందో బ్లౌజ్ క్లాత్ సేమ్ కలర్ అయితే నేను లైన్ తీసుకున్నాను. బ్లౌజ్ క్లాత్ అయితే ఇలా బార్డర్ వచ్చి చాలా బాగుంది. ఫ్రంట్ బ్యాక్ కూడా బార్డర్ ఉంది. బ్యాక్ సైడ్ హాఫ్ ఉన్న ఫ్రంట్ అయితే ఫుల్ వస్తుంది. అలాగే మనం మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాలి. ఆ లైనింగ్ మొత్తం కూడా యూజ్ అవుతుంది. ఇలా రెండు మడతల మీద ఫస్ట్ క్లాత్ అంతా ఓపెన్ చేసుకొని రెండు మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ మనం లైనింగే కటింగ్ చేసుకోవాలి. అప్పుడు బ్లౌజ్ క్లాత్ని కటింగ్ చేసుకున్నట్టయితే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అయితే ఇలా రెండు మడతల మీద ఫోల్డ్ చేసుకున్నాక బాడీకి అయితే నేను 10 ఇంచీలు పొడవు అయితే తీసేస్తున్నాను. అలాగే పైన ఇలా 10 ఇంచీలకి మార్కింగ్ చేసుకొని డౌల్లో కూడా మనం 10 ఇంచీలు మార్కింగ్ చేసుకోవాలి. ఒకే సమానంగా రావాలంటే ఒకే లైన్లోని మనం రెండు సైడ్లు కూడా ఇలా కొలత తీసుకొని మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా అయితే కటింగ్ చేసుకోవాలి. మిగతా క్లాత్ ఉంది కదా అదైతే మనకి డౌన్కి కుర్చీలకి అయితే లైనింగ్కి యూజ్ చేసేవచ్చు. క్లాత్ అయితే ఇంత కూడా వేస్ట్ అవ్వదు, అలా కరెక్ట్గా సరిపోద్ది. ఈ క్లాత్ని అది మనం పొడవు కూడా చూసుకొని ఇలా రెండు మడత మీద ఫోల్డ్ చేసింది 4 మడత మీద ఫోల్డ్ చేసుకొని అది కూడా కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా కూరల సైడ్ డౌన్ వచ్చేలాగా వేసుకొని ఇలా పొడవు అయితే తీసుకోవాలి. నేనైతే కరెక్ట్గా 15 ఇంచులే తీస్తున్నాను. అది 16 ఇంచీలు ఉంది. మిగతా ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసేస్తున్నాను. ఇది కూడా మనం పొడవు చూసుకొని కటింగ్ చేసుకోవాలి. మొత్తం ఫ్రాక్ పొడవు అయితే 25 ఇంచీలు అయితే వస్తుంది. ఇలా ఇంచి కటింగ్ చేసుకున్నాక మిగతా క్లాత్ని మనం ఇలా రెండు కూడా జాయింట్ చేసుకొని యూజ్ చేసుకోవడమే లైనింగ్. ఇది పక్కన పెట్టుకొని నెక్స్ట్ బాడీ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి. మొత్తం లూజు కూడా ఇది ఎంత ఉందో చూసుకొని దాన్ని పెట్టి మనం కటింగ్ చేసుకోవాలి. ఈ లూజ్ మొత్తం కూడా 16 ఇంచీలు ఉంది. ఇంకా మనం తగ్గించుకున్నా పర్లేదు. కొంచెం పిల్లలు బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటప్పుడు యూజ్ అయిపోద్ది కాబట్టి నేనైతే మొత్తం కూడా కటింగ్ చేసేస్తున్నాను. ఇలా రెండు మడతల మీద ఫోల్డ్ చేసుకున్నాక అది మొత్తం 4 పీసులు ఇలా ఫోల్డ్ అయ్యేలా చూసుకోవాలి. ఇలా పొడవు మొత్తం కూడా 10 ఇంచులు తీసుకున్నాక నెక్ లూజు 1.5 అయితే పెడుతున్నాను. పెద్దవాళ్ళకైతే 2 ఇంచులు 2.5 పెట్టుకుంటాం కదా, చిన్న పాప కాబట్టి 1.5 అయితే సరిపోద్ది. ఫ్రంట్ నెక్ కూడా 4 ఇంచులు పెడుతున్నాను. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ ఓపెన్ చేయం కాబట్టి నెక్ దూరినందుకు ఈజీగా ఉండాలంటే 4 ఇంచులు పెట్టవలసిందే. అది మార్కింగ్ ఇలా 4 ఇంచులకి నెక్ డౌను అలాగే మనం లోతు రెండు ఒకేలాగా తీసుకున్నాక ఇలా రౌండ్ నెక్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలా గీసాను. అలాగే భుజాలు 3 ఇంచులు పెట్టుకొని అలాగే సైడ్కి కూడా మనం కటింగ్ చేసుకునేది 4.5 పెడుతున్నాను. లూజ్ ఎక్కువ ఉన్నట్టయితే సైడ్లు పట్టకుండా ఉంటుంది. ఇలా పలకల సైడ్గా ఇలా గీసుకున్నాక లూజ్ అయితే ఇలా 1 ఇంచు మార్కింగ్ చేసుకొని దాని లోతు అయితే తీసుకోవాలి. అది మనం మార్కింగ్ చేసుకున్నాక అదేవిధంగా ఇలా కటింగ్ చేసుకోవడమే. రౌండ్ నెక్ కాకుండా ఇంకా ఫ్రంట్ మనం వేరే మోడల్ పెట్టుకోవాలనుకుంటే కటింగ్ చేయకముందే మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ నెక్కే మార్కింగ్ చేసి కటింగ్ అయితే చేస్తాను. ఇలా ఈ విధంగా వస్తుంది మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా. ఇది ఓపెన్ చేస్తాం కదా, ఇలా లైనింగ్ నేనైతే నార్మల్గా ఎలా వస్తుందనో ఫ్రాక్ చూపిస్తున్నాను. అలాగే బ్లౌజ్ పీసు కూడా మీరు ఎలా కటింగ్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ ఇలా రెండు మడత మీద ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ కూడా తీసుకోవాలి. ఇలా 4 మడత మీద 4 పీసెస్ అయితే రావాలి. లైనింగ్ ఎలా అయితే కటింగ్ చేసామో అదే విధంగానే. అలాగే మళ్ళీ మనం టేప్ తీసుకొని 15 ఇంచీలు లైనింగ్ తీసాం కదా, సేమ్ కరెక్ట్గా 15 ఇంచీలే ఈ క్లాత్ కూడా తీసేస్తున్నాను. బ్లౌజ్ క్లాత్ అది మార్కింగ్ చేసుకొని సేమ్ స్ట్రైట్గా ఇది కూడా కటింగ్ చేసుకోవడమే. రెండు కూడా కటింగ్ చేసి చూపిస్తే వివరంగా అర్థమవుతుందని లైనింగ్ అలాగే బ్లౌజ్ క్లాత్ కూడా కటింగ్ అయితే చేసి చూపిస్తున్నాను. మనకి కిందదైతే డౌన్ది అయిపోయింది. ఇప్పుడు పై పార్ట్ ఇలా ఓపెన్ చేసుకొని మిగతా క్లాత్ని ఫస్ట్ లైనింగ్ అయితే కటింగ్ చేసాం కదా, బాడీ పార్ట్ ఇలా ఈ విధంగా వేసుకొని ఫ్రంట్ బ్యాక్ కూడా తీసుకోవాలి.
అది మిగిలిన క్లాత్ మళ్ళీ మనం హ్యాండ్స్కి యూజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మనం సపరేట్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకున్నట్టయితే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే దేనికి దానికి సపరేట్ కటింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా తీస్తాం కదా పై పార్ట్ క్లాత్ని, మిగతా క్లాత్ని 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని అదే క్లాత్ని హ్యాండ్స్కి అయితే యూజ్ చేస్తున్నాను. మనకి క్లాత్ ఎక్కడ కూడా మిగలదు, వేస్ట్ అయితే అవ్వదు. ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఇలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసుకోవడమే. ఇలా 4 మడతల మీద ఫోల్డింగ్ అయితే వస్తుంది. ఇలా హ్యాండ్స్ పొడవు 5 ఇంచులు పెట్టి అలాగే డౌన్లో కూడా ఒక 2 ఇంచులు డౌన్కి పెట్టుకోవాలి. 2 ఇంచులు అయితే తగ్గేస్తున్నాను. ఇలా 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా పైన ఒక 2 ఇంచులు పైన మార్కింగ్ చేసుకొని దాని లోతు అయితే తీసుకొని హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవడమే. ఇవి కూడా హ్యాండ్స్ మోడలే. మీకు ఇంకా లూజ్ కావాలనుకుంటే ఈ సైడ్ క్లాత్ అయినా జాయింట్ చేసుకోవచ్చు, లేకపోతే అలా అయినా ఉంచేసుకోవచ్చు. నేనైతే జాయింట్ చేయను, అదే క్లాత్ని సరిపడేస్తాను. నెక్స్ట్ ఈ పైన వచ్చిన క్లాత్ ఉంది కదా, అవి మనకి సైడ్ తాళ్ళకైతే యూజ్ అవుతుంది. లేదు మీరు ఇంకా తాళ్ళు అవసరం లేదు, కుర్చీలు ఎక్కువ కావాలంటే ఇలా జాయింట్ చేసుకోవచ్చు. ఇవి 2 జాయింట్ చేసి కటింగ్ చేసాం కదా హ్యాండ్స్, ఇలా ఓపెన్గా కటింగ్ చేసుకోవడమే. అలాగే హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ వేయట్లేదు, ఇలా నార్మల్గా వేసుకున్నా బాగానే ఉంటుంది, సింగిల్ క్లాత్ అయినా సరే. కటింగ్ అయితే మనకి అయిపోయింది. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూడండి. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ అయితే కుట్టేస్తున్నాను. అవి సైడ్లు ఇలా ఓపెన్ చేసుకొని ఈ సైడ్ జాయింట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు, నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇవైతే అదే క్లాత్ని కట్ చేసింది సైడ్లో అయితే ఇలా లోపలికి అరించి ఫోల్డ్ చేసుకుంటూ ఫస్ట్ మనం డౌన్లో అయితే హ్యాండ్స్ కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా సన్నంగా లోపల ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకున్నాక ఒక 3 ఇంచులు గ్యాప్ ఉంచి అరించి ఒక 6 కుర్చీలు వచ్చేలా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం క్లాత్ ఎక్కువ లూజ్ తీసుకోలేదు కాబట్టి ఈ 5 కుర్చీలు పెట్టుకున్నట్టే హ్యాండ్స్ చాలా బాగుంటాయి. అలాగే బుట్ట హ్యాండ్స్ కూడా చిన్న బుట్ట హ్యాండ్స్ అయితే వస్తుంది. 2 సైడ్లు కూడా ఒక 3 ఇంచులు ఇలా గ్యాప్ ఉంచుకొని కుట్టయితే ఇలా కుర్చీలు వేసుకొని కుట్టుకోవాలి డబుల్లోని. సేమ్ ఇలాగే 2 హ్యాండ్స్ కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇది కూడా ఇలా చిన్న ఫోల్డింగ్ చేసుకుంటూ లోపలికి కుట్టేసుకోవడమే మొత్తం కూడా. ఇది కూడా సేమ్ 3 ఇంచులు అలా చూసుకొని 2 సైడ్లు కూడా ఒకేలాగా సెంటర్లో ఒక 6 కుర్చీలు ఇలా వచ్చేలాగా అయితే కుట్టేసుకోవాలి. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఇదైతే బ్యాక్ సైడ్ది నేను నెక్ అయితే తిరగేస్తున్నాను. ఇది లైనింగ్ది. అలాగే స్టార్టింగ్ నుంచి లైనింగ్ బ్లౌజ్ క్లాత్ను కూడా 2 కలిపి ఇలా జాయింట్ చేసుకోవాలి నెక్. అది ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కటింగ్ చేసుకొని అలాగే కుట్టింది ఉంది కదా ఆ సైడ్లు చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టాలి. అలాగైతే మనకి నెక్ నీట్గా తిరుగుతుంది, ముడతలు అవి రావు. ఇలా లోపలికి తిరగేసుకొని అది మొత్తం నీట్గా ఇలా క్లియర్గా తీసుకున్నాక పైన కుట్టయితే వేసుకోవాలి. ఇది మనం ఫ్రంట్ బ్యాక్ నెక్ ఒకేలా తీసాం కాబట్టి రౌండ్ నెక్ ఒకేలా కుట్టుకోవచ్చు. ఓపెన్ పెట్టుకోవాలనుకుంటే బ్యాక్ సైడ్ ఉక్స్లు ఏమన్నా లేకపోతే జిప్ అయినా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా చిన్నపిల్లలది కాబట్టి కుట్టేస్తున్నాను. ఇలా సైడ్ది కూడా మనకి క్లాత్ జరగకుండా లైనింగ్ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా ఉంటే ఇలా కటింగ్ చేసుకోవాలి. 2 సైడ్లు కూడా సేమ్ అలాగే క్లాత్ అడ్జస్ట్ చేసుకొని సరి చేసుకుంటూ ఇలా జాయింట్ చేసుకోవడమే. ఈ సైడ్ది కూడా ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసుకోవడమే. అలాగే మనకి ఇలా జరిగిపోద్ది అనుకుంటే డౌన్లో కూడా మనం ఒక కుట్టు అయితే వేసుకోవడమే. 2 కలిపి లైనింగ్ జరగకుండా స్ట్రైట్గా రావాలంటే ఇలా కిందని కూడా మనం కుట్టు వేసుకున్నట్టయితే జాయింట్ చేసేటప్పుడు ముడతలు అయితే పడదు. బ్యాక్ సైడ్ అయితే మనకు రెడీ అయిపోయింది. అలాగే ఫ్రంట్ కూడా సేమ్ అలాగే రౌండ్ నెక్కే కాబట్టి సేమ్ అలాగే తిప్పేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకొని ఇది కూడా సేమ్ క్లాత్ ఎక్స్ట్రాది కటింగ్ చేసుకొని సైడ్లో అయితే లైట్గా ఘాట్లు అయితే పెట్టాలి. మనకి నెక్ నీట్గా తిరగాలంటే మెయిన్ ఘాట్లే ఉండాలి. ఇది కూడా ఇలా లోపల తిరగేసుకొని సేమ్ ప్రాసెస్ అలాగే నెక్ దానిపైన కుట్టు అయితే వేసుకోవాలి. అలాగే నేనైతే ఈ నెక్కి ఫ్రంట్కి లేస్ అయితే వేస్తున్నాను. లేస్ వేసినా సరే కుట్టు అయితే ఇలా వేసుకున్నాకే మనం లేస్ అయితే జాయింట్ చేసుకోవాలి.
నెక్ అయిపోయింది కదా, అలాగే సైడ్ది కూడా జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ మొత్తం కూడా మనం ఎలా కటింగ్ చేస్తానో అదేవిధంగా బ్యాక్ సైడ్ పార్ట్ కుట్టినట్టే ఇది కూడా ఇలా కుట్టుకొని సైడ్లో అయితే ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకోవడమే. రెండో సైడ్ది కూడా అలాగే మనకి క్రాస్ రాకుండా క్లాత్ అంతా సరి చేసుకుంటూ ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. అయిపోయింది కదా, లేస్ చెప్పాను కదా, అది మనం లేసు కిందదైతే నేను కుట్ట వేయను, లేస్ వేస్తాం కాబట్టి నెక్కి ముందు జాయింట్ చేసుకున్నాక డౌన్లో కూడా జాయింట్ చేస్తాను. మనకు 1 మీటర్ లేస్ అయితే సరిపోద్ది. నెక్కి ప్లెయిన్గా లేకుండా కొంచెం మోడల్గా ఉండేలాగా కుట్టుకోవాలంటే ఇలా లేస్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే నేను లేస్ వేస్తున్నాను, ప్లెయిన్గా ఉందని. లేస్ ఇలా జాయింట్ చేసుకున్నాక డౌన్లో కూడా మనం లేస్ వేసుకున్నట్టయితే పిల్లలకి వడ్డానం టైప్లో చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఇలాగ 1 ఇంచ్ గ్యాప్ అయితే ఉంచాలి, ఎందుకంటే కుర్చీలు పెట్టి జాయింట్ చేస్తాం కదా, అది ఖర్చులో పోయేలాగా ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఉంచి వేసుకోవాలి. లేకపోతే లేస్ మీదకి కుట్టు అయితే వచ్చేస్తుంది. ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది. మనము మిగతా క్లాత్ని డౌన్ది లైనింగ్ అది కటింగ్ చేస్తాం కదా, అది 2 పీసులు వచ్చింది కాబట్టి ఇలా జాయింట్ చేసుకోవాలి. 2 కూడా లైనింగు అలాగే ఇలా బ్లౌజ్ క్లాత్ కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా 2 కలిపి జాయింట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ కూడా 2 పీసులే వచ్చాయి కాబట్టి లైనింగు బ్లౌజ్ కూడా 2 కూడా ఇలా జాయింట్ చేసుకొని కిందన మళ్ళీ రఫ్ లాగి ఒక కుట్టైనా సరిపోద్ది. మనం రఫ్ లాగా అంటే కుట్టు విడకుండా ఉంటుంది. జాయింట్ అయిపోయింది కదా, అలాగే దానికి నడుము ఎంత లూజ్ వచ్చిందో చూసుకొని ఈ లైనింగు కుర్చీలు సగం అంతే లూజ్ వచ్చేలాగా అయితే చూసుకోవాలి. బాడీ ఫస్ట్ కొలుసుకొని అంతవరకు వచ్చిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇక చూసారు కదా, సగానికి అయితే కుట్టిస్తాం కదా, అక్కడి నుంచి ఇది ఇలా సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకొని ఎక్స్ట్రా వచ్చేలాంటి కుర్చీలు పెట్టాలి. తక్కువ వచ్చినట్టయితే ఒక కుర్చీ ఇప్పేస్తామంటే లూజ్ అయితే వచ్చేస్తుంది. మిగతా క్లాత్ కూడా సేమ్ అలాగే సమానంగా 2 వచ్చేలాగా ఇలా జాయింట్ కుర్చీలు పెట్టేసుకోవాలి. ఇవి అయిపోయాక దానిపైన బ్లౌజ్ క్లాత్ కూడా వేసుకొని సేమ్ అలాగే కుర్చీలు లైనింగ్ పెట్టినట్టే దానిపైన పెట్టుకుంటూ వచ్చేయాలి. ఒక 6 ఇంచ్ కుర్చీలు ఇలా ఫోల్డ్ చేసుకున్నట్టయితే కరెక్ట్గా వచ్చేస్తాయి. ఎక్స్ట్రా రాకుండా క్లాత్ అలాగా మిగలకుండా తగలకుండా ఎక్కువైనా సరే క్లాత్ సరిపోదు కాబట్టి ఇది కూడా సేమ్ అలాగే లైనింగ్ అయితే సగానికి వచ్చేలాగా ఎలాగే కుర్చీలు పెట్టామో అదే విధంగా కుట్టు అక్కడికి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇదిగో కరెక్ట్గా అక్కడికే వచ్చాయి కదా కుర్చీలు, ఇంకా ఎక్స్ట్రా రాకుండా మనకి 2 సైడ్లు కూడా ఒకేలా వచ్చేలా కుర్చీలు అయితే కుట్టు దగ్గరికి వచ్చేలాగా ఒకేలాగా ఇలా 6 ఇంచ్ కుర్చీలు కుట్టుకుంటా వచ్చేయడమే. మనకప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఒకేలా ఉంటుంది, లేకపోతే సైడ్కి కుట్టు రాకుండా ఫ్రంట్కి అది వచ్చేస్తుంది. మనకు కరెక్ట్గా కుట్టు దగ్గరికి వచ్చేలాగా 2 సైడ్లు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కుర్చీలు అయితే ఈ విధంగా క్లాత్ సరిపోయేలా పెట్టుకోవడమే. ఇది కూడా కుర్చీలు అయితే రెడీ అయిపోయింది. మొత్తం కూడా 2 సైడ్లు కూడా ఒకేలా వచ్చేలాగా లైనింగ్ అలాగే బ్లౌజ్ క్లాత్ కుట్టేసాం కదా. ఇవైతే సైడ్ తాళ్ళకైతే హ్యాండ్స్లో కటింగ్ చేసిన క్లాత్ అయితే ఉంది కదా, అదైతే నేను తీసుకుంటున్నాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకొని ఇది ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఒక సైడ్ అయితే జాయింట్ చేసేయాలి, ఒక సైడ్ ఓపెన్ ఉండాలి. ఇలా కలిపేసుకున్నాక ఈ సైడ్ 2 సైడ్లు కూడా మొత్తం కూడా కలిపి అయితే కుట్టేసుకోవాలి. రెండో సైడ్ది కూడా సేమ్ అలాగే ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఆ జాయింట్ కలిపేసుకొని 2 సైడ్లు కలిపి అయితే కుట్టుకోవాలి. ఈ తాళ్ళు ముందుగా రెడీ చేసుకున్నాం అంటే ఈ సైడ్ జాయింట్ చేస్తాం కాబట్టి ఇవి కుట్టినందుకు అవుతుంది. ఇలా కుట్టిన వాటిని ఇలా ఏదైనా స్ట్రెడ్తో తీసుకొని అది స్టిక్తో ఇలా మనం క్లాత్ అయితే తిరగేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి లాగేస్తే వచ్చేస్తుంది. సేమ్ రెండోది కూడా మనకి ఇలా దాని క్లాత్ పైన పెట్టి ఇలా లోపల ఫోల్డ్ చేసామంటే మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుంది. ఈ సైడ్ చివరి ఉంటుంది కదా, ఆ స్టిక్ తోటే సైడ్లు ఇలా చేసామంటే అది కూడా నీట్గా వచ్చేస్తుంది, లోపల క్లాత్ ఉండకుండా. మొత్తం కూడా ఇలా తిరగేసుకొని 2 కూడా రెడీ చేసుకోవడమే. తాళ్ళు అయితే రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా భుజాలు జాయింట్ చేసుకొని అప్పుడు హ్యాండ్స్ అయితే కుట్టుకోవాలి. ఇలా 6 ఇంచ్ గ్యాప్ ఇచ్చి 2 సైడ్లు కూడా జాయింట్ చేసుకోవాలి. నెక్ దగ్గర అక్కడ రఫ్ లాక్కొని
కుట్టు విడకుండా కుట్టు అయితే ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకొని మనం స్టార్టింగ్ నుంచే ఇలా జాయింట్ చేసుకొని వచ్చేయాలి. ఎందుకంటే మనం సెంటర్లో కుర్చీలు పెడతాం కాబట్టి ఈ హ్యాండ్స్ అయితే స్టార్టింగ్ నుంచే జాయింట్ చేసుకొని సెంటర్ దగ్గర రాబోతుకి ఒక 5 కుర్చీలు వచ్చేలాగా ఇటు 2 అటు 2 సెంటర్లో ఒక కుర్చీ వచ్చేలా క్లాత్ అంతా సర్దుకొని కుట్టుకోవాలి. ఒకే సైడ్ వచ్చేలా కాకుండా కుర్చీలు భుజం దగ్గర నుంచి ఇటు 2 అటు 2 సెంటర్లో ఒకటి వచ్చి 5 కుర్చీలు వచ్చేలా చూసుకోవాలి. మిగతా క్లాత్ చివరికి సరిపోద్దా లేదని కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే ఒక సైడు రెడీ అయిపోయింది. రెండు సైడ్ కూడా సేమ్ అలాగే హ్యాండ్స్ జాయింట్ చేసుకొని సెంటర్లో కుర్చీలు అయితే పెట్టుకోవాలి. ఇలా స్టార్టింగ్ నుంచి 2 క్లాత్లు కూడా ఇలా జాయింట్ చేసుకొని హ్యాండ్స్ ఇలా సెంటర్లో కుర్చీలు అయితే పెట్టుకోవాలి. మనం ఒక సైడ్ ఎక్కువగా పెట్టినట్టయితే హ్యాండ్స్ నీట్గా రాదు. 2 సైడ్లు కరెక్ట్గా వచ్చేలాగా సెంటర్లో అయితే కుర్చీలు పెట్టుకొని ఆ క్లాత్ కుర్చీలు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ మిగతా క్లాత్ సరిపోదని ఒకసారి ఇలా చెక్ చేసుకొని 2 కలిపి జాయింట్ చేసుకోవడమే. ఈ సైడ్ది కూడా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. బుట్ట అయితే చూసారు కదా, తక్కువ క్లాత్ అయినా చాలా నీట్గా వచ్చింది. ఒక సైడ్ అయితే మనం ఇలా జాయింట్ చేసుకోవాలి. 2 సైడ్లు కూడా అవసరం లేదు. ఒకసారి సైడ్ జాయింట్ చేసుకున్నాం అంటే మనం అక్కడి నుంచి మనం కుర్చీలు పెట్టింది జాయింట్ చేసుకున్నందుకు ఒక సైడ్ అయితే ఫస్ట్ ఇలా జాయింట్ చేసుకొని కలిపి అయితే కుట్టేసుకోవాలి. ఒక 1 ఇంచు గ్యాప్ ఇచ్చాం కదా, ఒక ఇలా లోపలికి థ్రెడ్ తీసుకున్నాం కదా, తాడు కట్టుకున్నందుకు అది లోపల పెట్టేసి దానిపైన అయితే కుట్టు అయితే వేసుకోవాలి. అలాగే ఈ సైడ్ ఉంది కదా, ఒక సైడే జాయింట్ చేసాం కదా, ఆ జాయింట్ చేసిన దగ్గర నుంచే మనం జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది సెంటర్లో ఘాట్ అయితే కుట్టు అయితే వచ్చింది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి ఏ సైడ్ ఆ సైడ్ వచ్చేలాగా ఫ్రంట్ పెద్ద బార్డర్ వస్తుంది, బ్యాక్ సైడ్ చిన్న బార్డర్ వస్తుంది. అది చూసుకొని ఇలా జాయింట్ చేసుకోవడమే. మనకి పై పార్టు అలాగే కింద పార్టు 2 కలిపి కుర్చీలు పెట్టింది ఇలా జాయింట్ చేసుకోవాలి. ఏ సైడ్ దా సైడ్ అయితే నీట్గా వస్తుంది. స్టార్టింగ్ నుంచి అయితే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తుంది కాబట్టి మనం సెంటర్లో జాయింట్ చేసిన కంచి ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది. ఇలా బ్యాక్ సైడ్ అయితే మనం జాయింట్ చేస్తాము. అలాగే ఫ్రంట్ కూడా ఈ సైడ్ నుంచి జాయింట్ చేసుకోవడమే. ఒక సైడ్ది అయితే అయిపోయింది కదా, 2 సైడ్ది కూడా ఇలా సైడ్ నుంచి జాయింట్ చేసుకొని 2 కూడా కలిపి అయితే కుట్టుకోవడమే. అది కుర్చీలు ముడతలు పడకుండా కొన్ని కుట్టేటప్పుడే ముడతలు పడిపోతూ ఉంటాయి. ఆ క్లాత్ అంతా సర్దుతూ నీట్గా 2 కూడా ఇలా కలిపి అయితే జాయింట్ చేసుకోవడమే. మనకైతే కరెక్ట్గా క్లాత్ ఎక్స్ట్రా రాకుండా సరిపోయింది. ఇప్పుడు ఇది ఫ్రంట్ కూడా కుట్టేస్తాం కదా, రెండో సైడ్ కూడా ఈ సైడ్ ఎలాగైతే హ్యాండ్స్ లూజ్ చూసుకొని కుట్టామో సేమ్ అలాగే ఇలా లూజ్ చూసుకొని ఒక సైడ్ అయితే ఎంత వేసామో అదే హ్యాండ్స్ ఇలా లూజ్ చూసుకొని ఈ సైడ్ కూడా సేమ్ కుట్టు అయితే వేసుకోవాలి. ఆ పిల్లల బాడీ పెట్టి మనం లూజ్ చూసుకొని ఖర్చు అయితే ఇలా ఎంత తీసుకోవాలన్నది వేసుకోవడమే. అలాగే రెండో సైడ్ తాడు కూడా ఇలా ఇంచి గ్యాప్ ఇచ్చి పైకి లోపల సైడ్ ఇలా పెట్టుకొని దాని పైన కుట్టుకున్నామంటే పైకి తాళ్ళు అయితే ఉండిపోతాయి. అలాగే ఇక్కడ నడుం కంచి అయితే లైనింగ్ అలాగే బ్లౌజ్ క్లాత్ 2 కలిపి అయితే కుట్టకూడదు, పట్టేసినట్టు ఉంటుంది. ఇలా సపరేట్ చేసి అక్కడి నుంచి ఫస్ట్ బ్లౌజ్ క్లాత్ని ఇలా జాయింట్ చేసుకున్నాక మళ్ళీ రెండోసారి కూడా పైనుంచి లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అలాగే 2 కలిపి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఈ డౌన్లో అయితే మనం రఫ్ అయితే లాగాలి కుట్టు విడకుంటాను. జాయింట్ చేస్తాం కదా, ఫ్రాక్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ సైడ్ కుట్లు అయితే లూజ్ చూసుకొని వేసుకోవడమే. చూసారు కదా, ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.